వెల్కమ్ టు ప్రణీత్ క్రియేట్ ఛానల్కి స్వాగతం అండి. మనమైతే ఇప్పుడు కుట్టు గొలుసు కుట్టు మీద మనకి ఏమేమి కుట్టుకోవచ్చు అన్నది మనం చూస్తున్నాం కదా. అలాగే అదే గొలుసు కుట్టులో మనం ఇలా ఫ్లవర్ వర్క్ కూడా వేసుకోవచ్చు. అదేంటన్నది కూడా మనం ఇప్పుడు చూసేస్తున్నాం. చాలా సింపుల్ వర్క్ అండి. మెయిన్ లేడీస్ ఎవరికైనా సరే చాలామందికి అర్థం కాదు, ఇది ఇలా వేస్తే అయిపోతుందా అని చెప్పేసి అనుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే అంతా కూడా ఒక కుట్టు మీదే ఉంటుందండి. అది ఆ ఒక్క కుట్టు మనకి గొలుసు కుట్టే మెయిన్. అదంటే కనుక మనకు వచ్చేస్తే కనుక మిగతా కుట్లన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి. అందుకే నేను ఫస్ట్ గొలుసు కుట్ల మీద ఎన్ని విధాలుగా మనం వేసుకోవచ్చు అన్నది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్ వర్క్ అయితే మనకి ఇలా ఉంది కదా. ఇందులోనే మనకి ఏంటంటే ఇది సిప్స్ అండి. ఈ సిప్స్లో మనకి ఇందులో గోల్డ్ పోస్ కూడా పెట్టాను. అంటే మన అందులో ఏ కలర్ తీసుకున్నా కానీ మిడిల్ పెట్టుకున్న పోస్ని బట్టి ఆ డిజైన్కి మనకి వాల్యూ అన్నది వస్తుంది. ఏదైనా సరేనండి, ఆ మిడిల్ పోస్ని బట్టే మనకి వాల్యూ వస్తుంది. మీరు తీసుకున్నది ఏ రంగు అయినా సరే, ఏ కలర్ అయినా సరే, మిడిల్ పోసే మెయిన్. అది తీసుకున్న దాన్ని బట్టే లుక్ తీసుకుంటుంది మనకి. శారీ కన్నా కానీ, బ్లౌజ్ కన్నా కానీ, దేనికన్నా సరేని. ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకుంది ముత్యంతో వేసుకున్నాము, సెకండ్ వేసుకుంది గోల్డ్తో వేసుకున్నాము. దానికి దీనికి తేడా కూడా మీరు చూడొచ్చు. గోల్డ్తో వేసింది ఒక లుక్ వచ్చింది, ముత్యంతో వేసింది ఒక లుక్ వచ్చింది. అలా మీకు ఎలా కావాలనుకుంటా కూడా అలా వేసుకోవచ్చు. ముందుగా అయితే మీరు చేయవలసింది ఏంటంటే ప్రణీత్ క్రియేటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మంచి కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ ఛానల్లో మీరు మొదటి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే కదా, మీరు మొదటి నుంచి కూడా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫాలో అవ్వండి. మనకి ఏదన్నా ప్లెయిన్ శారీ తీసుకొని ప్లెయిన్ శారీ మీద కూడా మనకి ఈ టైప్లో మనకి బుట్ట స్టైల్లో కూడా వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి. అంటే చాలామంది ఏంటంటే స్టోన్స్ అనేవి అంటించేసుకుంటారు. అంటింపు కన్నా స్టిచ్చింగ్ అన్నది స్టాండర్డ్ ఉంటుంది. ఇవైతే మనకి ఊడిపోవడం అన్నది జరగదు. మన అదే కాకపోతే నెక్ కూడా ఇలా మనకి లైన్ లెక్కలో కూడా ఇవి వేసుకోవచ్చు. ఇందులోనే ఈ సిప్స్లోనే మనకి రకాలు ఉంటాయి. ఆ రకాల్లో కూడా మనకి ఎలా వేసుకోవాలన్నది కూడా చూద్దామండి. ఇది స్మాల్ సైజ్ సిప్స్. అంటే మనం తీసుకున్న హోల్ నుంచి కాకుండా పక్క హోల్ నుంచి రెండో థ్రెడ్ లాగాలి. రెండో థ్రెడ్ లాగి ఆల్రెడీ లాగిన థ్రెడ్లోంచి మళ్ళీ ఈ థ్రెడ్ లాక్కొని వస్తే మనకి 3 అన్నది పడిపోతుంది. ఇట్లా వేసుకోవాలండి. చూసారా, ఈ టైప్లో వేసుకోవచ్చు. ఇది బాగా జీరో సైజ్ అండి. ఇందులోంచి కూడా మనం వేసుకోవచ్చు. ఆ జీరో సైజ్ తోటి మనం ఈ విధంగా కూడా వేసుకోవచ్చండి. ఇలా లైన్స్ కూడా వేసుకోవచ్చు. మనకి ఏంటంటే మెయిన్ ఈ గొలుసు కుట్టు అన్నది వచ్చిందంటే అండి నిజంగా చాలా వర్క్లు మ్యాక్సిమం మనకు వచ్చేసినట్టే. మనం నేర్చుకోవాల్సింది ఏదైనా సరే ఫస్ట్ గొలుసు కుట్టు నేర్చుకోవాలి. అది కానీ వచ్చిందంటే మ్యాక్సిమం ఇంకా అన్నీ మనకు వచ్చేసినట్టే లెక్క. ఇంకా ఇవి దీంతో ఏమేమి వేయాలన్నది మనం చూసాక తర్వాత మనం నెక్స్ట్ వర్క్లో కూడా వెళ్దాము. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీకు నాకు మంచి లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇవన్నీ మొదటి నుంచి చూడాలనుకుంటే కనుక నా ఫస్ట్ వీడియో నుంచి కూడా మీరు చూడండి. మొత్తం మీకు ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఫస్ట్ నుంచి పెట్టాను నేను.
ఇది నీడిల్ కోసం అది కూడా మీకు ఎవరు కూడా చెప్పరు. ఆ నీడిల్ సైజెస్ కూడా నేను చెప్పాను. మనకి లైన్ అయితే మొత్తానికి ఈ టైప్లో వస్తుందండి. చాలా నీట్గా వస్తుంది. మొత్తానికి లైన్ అయితే ఇలా వస్తుందండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని కుట్లు తెలుసుకుందామండి. బాయ్.